2 సంవత్సరాల్లో మొత్తం లెక్కేసుకుంటే 2,500 కోట్ల డెవలప్మెంట్ కొన్ని శాంక్షన్ పరిధిలో ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. బట్ ఈరోజు రేపటి సీఎం గారి పర్యటన అయితే 1,284 crores రేపు శంకుస్థాపన చేశారు. దాంట్లో IIIT మహబూబ్ నగర్ ఫస్ట్ ఫేజ్, మొత్తం IIIT మహబూబ్ నగర్ 3 phases. ఫస్ట్ ఫేజ్లో 200 crores, సెకండ్ ఫేజ్లో 200 crores, థర్డ్ ఫేజ్లో 200 crores. సో రేపు శంకుస్థాపన జరిగేది, భూమి పూజ జరిగేది 200 crores నిధులతో. అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 crores. MBS డిగ్రీ కాలేజ్ సంబంధించి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి 20 crores. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి 20 crores రేపు శంకుస్థాపన చేస్తారు. MBS డిగ్రీ కాలేజ్ అక్కడ వేరే హాస్టల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ పక్కన. తర్వాత మహబూబ్ నగర్కు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చరిత్రలో కనివినియని రీతిలో ఫండ్ శాంక్షన్ చేసింది. సమగ్రంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం 603 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. హైదరాబాదు, వరంగల్ పట్టణాల తర్వాత అత్యధికమైన నిధులు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కి తీసుకొస్తాం. అంటే కంప్లీట్గా రేపు కాలనీస్లలో కానీ మెయిన్ కానీ అన్నీ కూడా ఉన్న పాత సివరేజ్ లైన్స్ తీసి కొత్తగా చేసుకొని, ఓపెన్ ఉన్నాయి చాలా మటుకు అండర్ గ్రౌండ్ చేసి, ఈ ఓపెన్ నాళాలన్నింటినీ కూడా క్లోజ్ చేసి, ఎక్కడైతే ఛానల్స్ లేవో ఏర్పాటు చేసి, ఒక సమగ్రంగా మహబూబ్ నగర్ను ఒక కంటెంపరీ సిటీగా మార్చుకోవడానికి డిపిఆర్ తయారు చేసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి 603 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థకు 600. తర్వాత ఎన్నో రోజులుగా వాటర్ ప్రాబ్లం ఉంది మహబూబ్ నగర్. గతంలో రామన్పాడు నుంచి నీళ్ళు తెస్తే కొద్దిగా సాటిస్ఫై అయింది. తర్వాత మిషన్ భగీరథ నుంచి కూడా కొన్ని నీళ్ళు తీసుకొచ్చింది. అయితే ఏమవుతుంది అంటే కోయిల్ సాగర్ నుంచి తీసుకొచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. రోజులు గడుస్తున్న కొద్ది పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, నాసిరకమైన పైపులు ఉంటే పైపులు తెగిపోవడం, లీకేజెస్ కావడం సర్వసాధారణమైనవి. కొన్ని ఏరియాస్కు, అప్లాండ్ ఏరియాస్కు వాటర్ పోవట్లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆగ్మెంటేషన్ అంటే ఎక్కడెక్కడ లేవో మళ్ళీ ట్యాంకులు కట్టడం కావచ్చు, సీవేజ్ లైన్, వాటర్ సప్లై లైన్ పక్క పక్కన ఉంటే దానికి కొద్దిగా మార్చడము, ఇవన్నీ కలిపి 220 crores ఇస్తాము. దానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అలాగే మెడికల్ కాలేజీలో నర్సింగ్ కాలేజ్ లేదు, ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ డిస్ప్యూట్ అంతా సాల్వ్ చేసి మెడికల్ హాస్టల్స్ కాలేజ్ ఎక్కడ ఉందో అదే ప్రాంగణంలో 40 కోట్ల రూపాయలతో దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాము. అంటే నర్సింగ్ కాలేజ్ 40 కోట్లు. సో 1,284 కోట్ల రూపాయలతోటి రేపు ఒక్క మహబూబ్ నగర్ పట్టణానికి ముఖ్యమంత్రి గారు స్వయాన వచ్చి శంకుస్థాపన చేస్తారు. భవిష్యత్తులో ఈ మహబూబ్ నగర్ని కార్పొరేషన్ చేసుకున్నాం, మున్సిపాలిటీ నుంచి చేసుకున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు అవకాశం వచ్చింది. ఇంకా రేపు విజన్ 2047 మహబూబ్ నగర్ను కూడా ప్లానింగ్ చేస్తాము. ఎట్లయితే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారో అట్లా విజన్ 2047 మహబూబ్ నగర్ అంటే రాబోయే 25 సంవత్సరాల కోసం మహబూబ్ నగర్ నీడ్స్ ఏంటి, వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత దాని మీద కూర్చొని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి మహబూబ్ నగర్కి కావాలి.
రేపటి నుంచి మహబూబ్ నగర్ అనేది ఒక సాధారణ పట్టణం కాదు. ఇది హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఒక పెద్ద ఒక అర్బన్ అగ్లమరేషన్గా దీన్ని తయారు చేసుకొని ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హబ్, ట్రాన్స్పోర్టేషనల్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, ఈ 4 హబ్లను ఇక్కడ తయారు చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం. రేపు జడ్చర్ల మున్సిపాలిటీ, భూత్పూర్ మున్సిపాలిటీ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ 3 కూడా భవిష్యత్తులో ఒక మహానగరంగా ఏర్పాటు కాబోతా ఉన్నాయి భవిష్యత్తులో. అలాగే జడ్చర్ల సెడ్జ్, మహబూబ్ నగర్ ఐటీ పార్కు, రేపు దేవరకద్ర నియోజకవర్గంలో వచ్చే డిఫెన్స్ పార్క్, డిఆర్డిఓకి సంబంధించి మిగతా డిఫెన్స్ సంబంధించిన ఇండస్ట్రీస్, వీటన్నిటినీ కూడా కాంప్రిహెన్సివ్గా దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణ భవిష్యత్ ప్రణాళికలను తయారు చేసుకోబోతాము. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని ఆలోచనలతోటి ముఖ్యమంత్రి గారికి ఈ విజన్ను ఎక్స్ప్లెయిన్ చేయించి వారి సమ్మతి తీసుకొని ఒక భవ్య మహబూబ్ నగర్ తయారు చేసుకోవడానికి అహర్నిశలు నేను పాటుపడతాను. గతంలో పరాయి పాలనలో ఉండింది సీమాంధ్ర ప్రాంతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అటువంటి భావజాలంతో చూసింది గత ముఖ్యమంత్రి. పాలమూరు జిల్లా గురించి చెప్పుకుంటూ వాళ్ళు బాగుపడ్డారు తప్ప పాలమూరు జిల్లాకు నిజాయితీగా నిధులు కేటాయించి ప్రాజెక్టులను కంప్లీట్ చేయలేదు. ఏ ఒక్క అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును కూడా మహబూబ్ నగర్ నగరానికి తీసుకురావాలి. కానీ ఇదే సమయంలో మనకంటే చిన్న పట్టణాలైన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అత్యాధునికమైన భవనాలు, కార్పొరేషన్ బిల్డింగులు, సమగ్ర రెసిడెన్షియల్ హాస్టల్స్, కాలేజీలు, స్కూల్స్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా అక్కడికి తీసుకుపోయాయి. కానీ రాజకీయ భిక్ష పెట్టి ఆయనను బతికించిన 2009లో నేనే సాక్ష్యం, నేనే ముందున్నా. ఆయన గెలిపించడంలో నాది ప్రధానమైన పాత్ర. ఆ రోజు జిల్లా అధ్యక్షునిగా, ఎలక్షన్ ఇన్ఛార్జిగా